అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి మే 18 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉంటాయి కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషి అవ్వను. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు నెంబర్ 1 స్పెషలిస్ట్ అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్యాభర్తల వశీకరణము, పరాయి స్త్రీ వశీకరణము, పరపురుష వశీకరణము, మీరు కొనుక్కున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కొనుక్కున్న పురుషుడు కానుకుంటున్నారా, అయితే ఒకసారి మన గురుగారు సంప్రదించి చూడండి. మన గురుగారి పేరు వచ్చి లక్ష్మీ నరసింహరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9550349125. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి దిన ఫలితాల ప్రకారము కొంతకాలంగా మిమ్మల్ని పట్టి వేధిస్తున్న సమస్య నుండి మీకు ఉపశమనం అయితే లభిస్తుంది. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి సృజనాత్మకత గల కార్యకలాపాలు పాల్గొనండి. ఆన్లైన్ షాపింగ్ మరియు వినోదం కోసం కూడా మీకు సమయం దొరుకుతుంది. మీరు సంతోషంగా ఉంటారు మరియు కుటుంబం మద్దతు పొందుతారు. ఇరుగు పొరుగు వారితో సమాజ సభ్యులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించండి. అధిక ఖర్చులో ఆందోళన కలిగించవచ్చు. ప్రతికూల పరిస్థితిలో కూడా సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. మీ దినచర్యను సర్దుబాటు చేసుకోవడం చాలా అవసరము. మీ వ్యాపారంలో కొత్త బాధ్యత స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. అనుభవజ్ఞుల యొక్క వ్యక్తి సహాయంతో మీకు ఒక మంచి ఆర్డర్ లభించే అవకాశం అయితే ఉందండి. మీ ఉద్యోగులు మరియు సహోద్యోగులతో సమన్వయం పాటించడము, కార్యాలయము ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితులు మరియు బంధువులతో కలయికలు సంబంధాలను బలపరుస్తాయి. యువత మధ్య ప్రేమ సంబంధాలు గాఢమవుతాయి. మోకాళ్ళు మరియు కీళ్ళ నొప్పులు మెరుగుపడవచ్చు. రేపటిన మీరు మీ యొక్క రోజులు ఎక్కువ సమయం ప్రయాణంలో గడుపుతారు. మీ కుటుంబ సభ్యులు మీకు సానుకూల సలహాలు ఇస్తారు. మీరు కార్యాలయంలో ఒక పనిని సులభంగా పూర్తి చేస్తారు. దీనికే మీ యొక్క జూనియర్లు మరియు సీనియర్లు ఇద్దరి నుండి ప్రశంసలు పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీ గౌరవం కూడా అధికమవుతుంది. మీ వ్యాపారం ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్థిక లాభాలను కూడా తెస్తుందండి. రేపటి మీరు ఉద్యోగం మారాలనుకుంటే జాగ్రత్తగా చేయండి. సాయంత్రానికల్లా ఒక శుభవార్త అందటం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ ప్రియమైన వారితో సంబంధం మరింత మధురంగా మారుతుంది. ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి సాధారణ స్థాయిలో ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆదాయం వచ్చినప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండటం వల్ల పెద్దగా పొదుపు చేయలేని పరిస్థితి అయితే ఎదురవుతుందండి. అయితే అవసరమైన విషయాలు మాత్రమే ధనం ఖర్చు వాళ్ళు భావించి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందడుగు వేయటం అయితే మంచిది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంతకాలంగా ఎదురవుతున్న ఆటంకాలని క్రమంగా అధిగమించే అవకాశం అయితే ఉందండి. మీరు పట్టుదలతో చేసిన ప్రయత్నాలు ఫలించి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. సహచరుల సహకారం లభించి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. వ్యాపారులకి కొత్త ఆలోచనలు ప్రయోజనకరంగా మారే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ప్రతి విషయంలో సహనం పాటించడం ఎంతో అవసరం. కుటుంబ సభ్యులతో సన్నిహిత్యము పెరిగి వారి మద్దతు మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా స్వల్ప అలసట ఉన్నప్పటికీ పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవండి. విశ్రాంతికి కొంత సమయం కేటాయించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యకలాపాలు లేదా దైవచింతన మీ మనసుకు ప్రశాంతత అందిస్తుంది. సాయంత్రం సమయానికి కొన్ని అనుకూల వార్తలు వినే అవకాశం కూడా ఉంది. మీలో కొత్త ఉత్సాహం నింపగలవు. ఇక ఈ రాశి వారి జరపడం చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి. మీరు సానుకూలతో నిండి ఉంటారు. మీ చుట్టూ ఉన్న వాతావరణము ఆహ్లాదకరంగా ఉండి మీ ఆత్మకు శాంతిని చేకూరుస్తుంది. రేపటిలోని మీ సంబంధాలు మరింత గాఢంగా అర్థవంతంగా మారతాయి. మీ ప్రియమైన వారితో సమయం గడపడాన్ని ఆనందిస్తారు. మీ సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. దీనివల్ల కొంతకాలంగా మీ యొక్క మనసులో ఉన్న విషయాలు మీరు బహిరంగంగా చర్చించగలుగుతారు. పాత స్నేహితులు లేదా కుటుంబ సభ్యుని కలిసే అవకాశం కూడా ఉంది. ఇది మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. ఆత్మశోధనకు కూడా సమయం చాలా అద్భుతమైందండి. మీరు మీ భావాలను వ్యక్తపరచగలుగుతారు. ఇది మీ సంబంధాలు బలపరుస్తుంది. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. సంతృప్తంగా రేపటి మీకు సామరస్యపూర్వకంగా ఆనందంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ, స్నేహం మరియు సంబంధాల్లో శ్రేష్టతకు దారితీస్తుంది. మీ హృదయం చెప్పేది వినండి మరియు మీ ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఆస్వాదించండి. ఇక ఈ రాశి వారికి రేపటి కొంచెం సవాలుగా అనిపించవచ్చు. మీరు మీ ఆరోగ్యం మరియు వృత్తిపరమైన సంబంధాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. వృత్తి మరియు వ్యాపార పరంగా చూస్తే భాగస్వాములు పనిచేసేవారు తమ భాగస్వాముల కార్యకలాపాన్ని నిశ్చితంగా గమనించాలి. లేకపోతే రహస్య ద్రోహం కారణంగా వారు ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. పని ప్రదేశంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కొత్త ఒప్పందాలు కూర్చుకునే ముందు తప్పకుండా న్యాయ సలహా తీసుకోండి. ఆర్థిక లావాదేవీల వల్ల జాగ్రత్త వహించండి. రేపటి మీ యొక్క ఆరోగ్యం ఒక ప్రధాన ఆందోళనగా ఉండవచ్చు. ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి.
వాహనాలు నడిపేటప్పుడు లేదా యంత్రాలను అప్డేట్ చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త వహించండి. పాత విషయంపై మీ అత్తామామలతో అభిప్రాయ భేదాలు లేదా వాదనలు అయితే తలెత్తవచ్చు. సహనం వహించండి మరియు మీ మాటల్ని అదుపులో ఉంచుకోండి. ధ్యానం చేయడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి సాయంత్రం సమయం చాలా బాగుంది. రేపటి మీరు మీ వ్యూహంతో మీ యొక్క శత్రువును ఓడిస్తారు. కొత్త పనులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. మీరు విజయం సాధిస్తారు. మీరు ప్రతి పని ఆరోగ్యకరమైన మనసుతో మరియు శరీరంతో చేస్తారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన డబ్బు లాభాలను తెస్తుంది. మీరు స్నేహితులు, బంధువులు మరియు తోబుట్టులతో మంచి సాంగత్యంతో ఉంటారండి. మానసిక గందరగోళం తొలగిపోతుంది. విద్యార్థులు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. రేపటి రోజు నెరవేరని కోరికలు నెరవేరుతాయి. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీ పనితీరుకి మీ బాస్ సంతోషంగా ఉంటారు. సామాజిక సేవ లేదా దాతృత్వ కార్యక్రమాలు మీ కీర్తిని పెంచవచ్చు. గతంలో చేసిన తప్పు నుండి పాఠం నేర్చుకోవడం రేపటి ఉపయోగపడుతుంది. పనిచేసే చోట ఎవరైనా మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త వహించడం ముఖ్యం. ఇక ఈ రాశి స్త్రీలు భావోద్వేగ సమతుల్యతను మరియు సహనాన్ని పాటించాలి. కుటుంబ మానసిక ప్రశాంతత మరియు వ్యక్తిగత బాధ్యతలపై మీ యొక్క దృష్టిని పెంచాలండి. రేపటి సంబంధాలలో భావోద్వేగ అనుబంధం పెరగవచ్చు. వివాహిత స్త్రీలు తమ యొక్క కుటుంబ సంబంధిత నిర్ణయాల్లో ముఖ్యమైన పాత్ర అయితే పోషించవలసి ఉంటుంది. రేపటి మీ యొక్క జీవిత భాషతో మాట్లాడేటప్పుడు మీ మాటల్ని జాగ్రత్తగా ఎంచుకోండి. ఒంటరి మహిళలకి కొత్త సంబంధం ఏదైనా సరే ఏర్పడము లేదా కుటుంబం ద్వారా పరిచయం కావటము సాధ్యమవుతుంది. కేవలము స్థిరత్వం కోసము సంబంధంలో రాజీ పడకండి. సంబంధాల్లో గౌరవం, స్పష్టత పాటించడం చాలా అవసరము. ఇంటి బాధ్యతల కారణంగా పనిపై కొంచెం శ్రద్ధ తగ్గే అవకాశం కూడా ఉందండి. మీ యొక్క క్రమశిక్షణ మరియు సమయం నిర్వహణ అన్ని పనులు పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది. రియల్ ఎస్టేట్, గృహ అలంకరణ, వ్యవసాయం మరియు హోటల్ వ్యాపార రంగాలతో సంబంధం ఉన్న మహిళలకి రేపటి లాభదాయకంగా ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే పరిస్థితి కూడా రావచ్చు. భావోద్వేగంతో స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడండి. రేపటి ఓర్పుతో అవగాహనతో పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటికి, వాహనానికి లేదా మరమ్మతులకు సంబంధించిన ఖర్చులు రేపటి రోజున అయితే పెరగవచ్చు అనమాట. దీనివల్ల మీరు కొంచెం ఆందోళన కూడా చెందుతారండి. డబ్బు అనవసరంగా ఖర్చు అయిపోతుందని చెప్పి మీరు కొంచెం మనస్తాపానికి గురవుతారు. ఆస్తిని కొనడానికి లేదా అమ్మడానికి ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఆదాయం సాధారణంగానే ఉంటుంది, కానీ పొదుపుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఆర్భాటమైన లేదా అనవసరమైన వాటిపై ఖర్చు పెట్టడం మానుకోండి. ఆర్థిక విషయాల్లో సమతుల్యత మరియు ప్రణాళిక చాలా అవసరం. మీరు మానసిక ఒత్తిడి మరియు అలసటను అనుభవించవచ్చు. చిన్నపాటి కడుపు నొప్పి లేదా చాలా సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి కారంగా ఉండే ఆహారం తినకుండా ఉండటం మంచిది. తగినంత నిద్ర మరియు నీరు తీసుకోవడం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందండి. రేపటి మీ యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. వాహనం నడుపుతున్నప్పుడు మీరు ప్రమాదానికైతే గురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా వాహనం నడపండి. వ్యాపారంలో మీరు భాగస్వామ్యంగా పనిచేస్తున్న వారిపై ఒక కన్ను వేసి ఉంచండి, లేకపోతే మీరు నష్టాలను ఎదుర్కోవచ్చు. కొన్ని సమస్యల కారణంగా మీ యొక్క అత్తమామలతో విభేదాలు తలెత్తవచ్చు. పెండింగ్లో ఉన్న చట్టపరమైన లేదా ప్రభుత్వ పనులు పూర్తి కావచ్చు. రేపటి మీ యొక్క ప్రేమ జీవితంలో మీ సహనానికి పరీక్ష ఎదురవ్వచ్చు. మీ భాగస్వామి చెప్పేది వినడానికి ప్రయత్నించండి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ విలాసాలపై ఖర్చు పెరగవచ్చు. ఆరోగ్యం విషయంలో మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఈ రాశి వారు ఆత్మవిశ్వాసం మరియు సంభాషణ నైపుణ్యాలు పెంచుకుంటారు. ఉద్యోగాల్లో మరియు వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభించవచ్చు. చిన్న ప్రయాణాలు ప్రయోజనకరంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి కుటుంబం మరియు తోబుట్టువుల నుండి మీకు కావాల్సినంత మద్దతు అయితే లభిస్తుందండి. రేపటి రోజున మీ యొక్క అంతులేని మీ ఆత్మవిశ్వాసము మరియు సులువుగా పనిజరిగే ప్రణాళిక రేపటి రోజు రిలాక్స్ అవ్వడానికి కూడా సమయాన్ని ఇస్తుంది. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగకైతే తప్పదండి. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మికమని రేపటి మీరు తెలుసుకుంటారు. ఉద్యోగ కార్యాలయంలో మంచిగా ఉంటాయి. రేపటి మీరు భావించినప్పుడు రేపటి మీకు మంచిగా ఉంటుంది. రేపటి మీ యొక్క సహోద్యోగులు మీ యొక్క ఉన్నతాధికారుల పనిని మెచ్చుకుంటారు. మరి మీ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. కాలం విలువైందండి. రేపటి దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు సంభిస్తాయి. అయినప్పటికీ జీవితంలో వస్థిత, కుటుంబంలో సమయం గడపడం చాలా ముఖ్యము. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంతులేని ప్రేమ పారవస్యంతో ముంచెత్తి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు వీలుగా మీ భాగస్వామి రేపటి మిమ్మల్ని ఫుల్ మూడ్లో ఉంచబోతున్నారు. ఈ విషయంలో ఆమెకి అతనికి సాయపడడం అయితే మీ వంతండి. డబ్బు ఎక్కువ ప్రవాహం కోసము ఉదయం పూట సూర్యదేవునికి ఎరుపు పువ్వులు అందించండి. అందుకని మీ డబ్బు అనేది ఎక్కువగా, ఆదాయం అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. మరి తెలుసుకున్నాకండి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.